మార్వాడీలపై పిడిమర్తి రవి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో మార్వాడీ వ్యాపారులపై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడిమర్తి రవి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక కొత్త షాప్ పెట్టినా ఊరుకోము అని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. మార్వాడీ వ్యాపారులు జీఎస్టీ కట్టరని, బిల్లు ఇవ్వరని, ఇక్కడ సంపాదించిన డబ్బును గుజరాత్, రాజస్థాన్లో తీసుకువెళ్తారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్వాడీల చందాలతోనే బీజేపీ బతుకుతోంది, అందుకే బండి సంజయ్ వారికి మద్దతు ఇస్తున్నారని హాట్ కమెంట్స్ చేశారు. ఆమ్నగల్ బంద్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రవి తెలిపారు. ఇప్పటికే గోబ్యాక్ మార్వాడి అంటూ కొనసాగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు స్పందిస్తుండడంతో ప్రజల్లో చర్చ మరింత రగులుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 18 రంగారెడ్డి జిల్లా ఆమ్నగల్లో స్థానిక వ్యాపార వర్గాలు మార్వాడీ వ్యాపారులు గోబ్యాక్ డిమాండ్తో బంద్కు పిలుపునిచ్చారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.